అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి వేలంపాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో తెలియజేసాను చూడండి. మార్కెట్ అయితే డౌనే ఉంది ఈరోజు. మదనపల్లి మార్కెట్ ఎక్కడ వేలంపాట్లు ఫాస్ట్ అయితే అనిపించలేదు. సూపర్ టాప్ మాత్రం నిన్న 200 రూపాయలు ఉంటే ఈరోజు స్టార్టింగ్ ప్రైస్ 140 రూపాయల వరకు జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్ వరకు అప్డేట్. ఇంకా నెంబర్ 1 క్వాలిటీ వస్తే 160, 170 రూపాయల వరకు మార్కెట్ జరగచ్చా లేదా నేట్లాగే 200 ఉంటుంది మార్కెట్ అనేది చూడాలి. సో ప్రస్తుతానికి వచ్చేసి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ 140 రూపాయలు. మార్కెట్ యావరేజ్ అంతా 60 రూపాయలు కాటిన ఇంకా 110, 120 రూపాయల వరకు యావరేజ్గా ఇదే రేట్లో వెళ్తున్నాయి. ఇంకా మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ వస్తే ఇంతకు మించి మార్కెట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అవుతుంది. చూద్దాం, ఇంకా టైం ఉంది కాబట్టి తర్వాత మార్కెట్ ఎంతవరకు పెరగచ్చు అనేది నేను మేకింగ్ అప్డేట్ అయితే ఇస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం 140 रुपये सुपर टॉप एसएफ नो सुपर टॉप इन मदनपल्ली टमाटो मार्केट 140 रुपीस. अभी तक 140 रुपये तक चल रहा है मदनपल्ली टमाटो मार्केट में. ఇంకా టైం ఉంది, నేను పెరిగితే నేను అట్లాగే 200 మార్కెట్ చూడొచ్చా లేదా ప్రస్తుతం చెప్పిన 140కి పరిమితం అవుతుంది అనేది చూడాలా. ఇంకా టైం ఉంది కాబట్టి మార్కెట్ తర్వాత ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. మీకు ఇన్నోవా కాంబో కావాల్సి అంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంకా మదనపల్లి కాదర్ ఫర్టిలైజర్స్, అలాగే శ్రీ లక్ష్మీ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్, రైతు మిత్ర అగ్రోనైట్స్, రైతు మిత్ర అంగలైతే రైతు మిత్ర అగ్రో ట్రేడర్స్, ఇంకా విజయశ్రీ కానివ్వండి, హర్ష ట్రేడర్స్, ఇట్లయితే నోవా కాంబో అందుబాటులో ఉంది. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా మన మదనపల్లికి సంబంధించి ప్రస్తుతానికి 140 రూపాయలు సూపర్ టాపు. నోవా కాంబో కావాల్సి అంటే స్క్రీన్ మీద నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. భారతదేశం మొత్తం ట్రాన్స్పోర్ట్ ఉంది. ఇంకా టైం ఉంది కాబట్టి తర్వాత మార్కెట్ ఎంతవరకు పెరగచ్చు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా తెలియజేస్తాను. చూద్దాం, ఇంకా టైం ఉంది కాబట్టి మార్కెట్ ఎంతవరకు పెరుగుతుందనే చూడాలి.